తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో ఈ రోజుతో 23వ రోజుకు చేరింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని విమర్శిస్తున్నారు. నూతన సంవత్సరం వేళ ప్రభుత్వం తమకు తీపి కబురు చెప్తుందని అనుకుంటే నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. సమ్మెలో భాగంగా నేడు చిత్తూరు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు అంగన్వాడీలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించమని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారము. అయ్యా, మేము ఈ రోజుతో 22వ రోజు సమ్మె చేస్తున్నాము పుంగనూరు ప్రాజెక్టు. కానీ మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. బర్త్డే చెప్తారు శుభవార్త అనుకున్నాము, అది లేదు. జనవరి 1కి చెప్తారు శుభవార్త అనుకున్నాము, అది లేదు. కానీ మీరు ఇంకా ఎందుకో మాకు స్పందించటం లేదు. కావున రేపు 3వ తేదీ కలెక్టరేట్కు అందరం మినీ వాళ్ళు, హెల్పర్స్, వర్కర్స్ అందరూ కలెక్టరేట్ ముట్టడి చేయాలనుకుంటున్నాము. కావున మీరు దీనికైనా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ప్రభుత్వం స్పందించి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. రేపు కలెక్టరేట్ ముట్టడి ఉంది కాబట్టి ఈ రోజైనా అందరూ కూర్చొని మాట్లాడి మాకు ఏదైనా మంచి వార్త చెప్తారని ఆశిస్తున్నాం. ఈ సమ్మెను ఇంతటితో ఆపము. మాకు శుభవార్త వచ్చేంత వరకు కూడా మేము ఉధృతం చేస్తామని సమ్మెను తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ వచ్చి కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వాళ్ళని మెయిన్ చేయాలి. ఇవి మా ముఖ్యమైన